కాళేశ్వరం కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. భారీ కాన్వాయ్ తో ఆయన బీఆర్కే భవన్ కు వచ్చారు. అటు మరోపక్క బీఆర్కే భవన్ వద్ద అటు గులాబీ నేతలు భారీగా చేరుకోవడం జరిగింది. అక్కడ పరిస్థితి చూస్తుంటే హంగామా కనిపిస్తుంది, హై టెన్షన్ నెలకొంది. అటు పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. అటు కార్ దిగుతున్నారు కేసీఆర్. ఇందాకనే కేసీఆర్ కి మునిపే హరీష్ రావు కూడా చేరుకున్నారు. 9 మందితో కేసీఆర్ ఈ రోజు కమిషన్ కి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అక్కడ అధికారులతో మాట్లాడుతూ లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇక్కడ కేసీఆర్ చేరుకున్నట్లు తెలుస్తుంది, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మరికొన్ని అంటే ఆల్రెడీ ఇప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జస్ట్ 1 మినిట్ అవుతుంది. కేసీఆర్ వెంట హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా చాలా మంది వదిరాజు రవిచంద్రతో పాటు చాలా మంది లీడర్లు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో పాటు కేవలం ఒకే వెహికల్ మాత్రమే ఇక్కడికి లోపల బీఆర్కే భవన్ దగ్గరికి రానిచ్చారు. మిగతా వెహికల్స్ అన్ని కూడా వందలాది వెహికల్స్ మనం చూస్తున్నాం. అక్కడ లాంగ్ లో కనిపిస్తున్నాయి. అక్కడ అంబులెన్స్ తో పాటు మిగతా వెహికల్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. దాదాపు ఆదర్శ్ నగర్ రోడ్డుతో పాటు అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నట్టు ఏదైతే ఉందో అక్కడ దాకా మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఆ ఏరియా మొత్తం కూడా కార్లను అక్కడే నిలిపివేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 1 నిమిషం క్రితం కేసీఆర్ లోపలికి వెళ్లారు. పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ తో అనుకున్న సమయం కంటే 11:30కి వస్తారని వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు. కానీ ఎగ్జాక్ట్లీ 11 గంటలకు కేసీఆర్ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా ఆయన పైకి వెళ్లి 8వ ఫ్లోర్ కు వెళ్తున్నారు. 8వ ఫ్లోర్ లో ఆయనకు విచారించేటువంటి ఏదైతే ఉందో గది, ఆ గదితో పాటు బయట కొంతమందిని 10 మందిని వెయిట్ చేయిస్తారు. ఆ క్లోజ్ డోర్ గా జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అవి లోపల సంధించే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ను మాత్రమే పిన్ టు పిన్ ఒక్కొక్కరిని స్ట్రైట్ గా 1 to 1 అడిగే అవకాశం ఉంటుంది. ఏమేమి క్వశ్చన్లు అడగబోతున్నారు ఏంటి అనేది మనకి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొన్న ఈటెల రాజేందర్ అడిగినటువంటి ప్రశ్నలతో పాటు అదనంగా హరీష్ రావుతో అడిగినటువంటి ప్రశ్నలకు అదనంగా కొన్ని క్వశ్చన్లు ప్రత్యేకించి కేసీఆర్ మాత్రమే అడగాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏమేమి అడుగుతారు అనేది కూడా మనకు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రీడిజైనింగ్ సమయంలో మనం చూసాం కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి అంటే ముందు ఇక్కడ ఎందుకు నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేడిగడ్డ అడుమైనటువంటి ప్రాంతమా కాదా, అలాంటి సాయిల్ టెస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే పర్యావరణ అనుమతుల నుంచి మొదలు పెట్టుకుంటే అవన్నీ మీరు అనుమతులు తీసుకున్నారా లేదా? ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు అదే ప్లేస్ లో ఆల్రెడీ ప్రాజెక్టు ఉండేది. బట్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే దాని నిర్ణయంలో భాగంగానే వెంటనే దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో అప్పటిన్నటువంటి కేవలం 14 టీఎంసీల కెపాసిటీ నుంచి దాదాపు 114 టీఎంసీల కెపాసిటీకి పెంచాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ ఆనాడు కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే కేసీఆర్ తన బర్త్డేను కూడా వదుకొని మహారాష్ట్రకు వెళ్ళాడని కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు పదే చెప్తుంటారు. ఆనాడు వెంటనే వెళ్ళి ఫిబ్రవరి 17 నాడు వెళ్ళి అక్కడ మహారాష్ట్రలో ఫడ్నవీస్ తో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిని పలుసార్లు హరీష్ రావు కలిశారని, దాని తర్వాత కేసీఆర్ కూడా స్వయంగా తన పుట్టినరోజు వెళ్ళి ఆయన ఒప్పించే ప్రయత్నం చేశారని కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు. ఇక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడం వల్లనే మళ్ళీ మేడిగడ్డ దగ్గర అనువైనటువంటి ప్రాంతం చూసి అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది. దానికి ఎంతో ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు అందరి మేధావుల్ని, ఇరిగేషన్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని తెలుసుకున్న తర్వాతనే అక్కడ డిజైన్ చేయాల్సి వచ్చింది. ఒక వ్యాప్కో కంపెనీ అనేది ఉంది. వ్యాప్కో కంపెనీ ఒక సిడబ్ల్యూసి సంబంధించినటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి అనుమతితో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆధీనంలో నడిచే వ్యాప్కో కమిషన్ ఏదైతే ఉందో వ్యాప్కో సంబంధించినటువంటి సంస్థ ఉంటుంది. ఆ సంస్థ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇక్కడ లేబుల్ ఉంది అని చెప్పేసి తెలుసుకొని అక్కడ మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మాణానికి తీసుకోవడం జరిగిందని కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కుంగిన పిల్లర్లు ఏదైతే ఉందో 3 మొత్తం కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద. దాంట్లో భాగంగా కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డలో అన్ని పిల్లర్లు ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. ఎందుకోసం కుంగాయని అడిగే అవకాశం ఉంది. కింద ఇసుక తేనెల మధ్య అంటే సరైన లోతు కట్టారా లేదా, మీరు సొంతంగా ఒక ఇంజనీర్ లాగా సొంత నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతలో ఎందులో వాస్తవం ఎంత ఉంది అని కేసీఆర్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు స్వేచ్ఛ ఇచ్చారా లేదా,
ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మీరు సీఎంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నారా లేదా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొన్న మనం చూసాం హరీష్ రావును కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి విషయాలు కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత తప్పులు దొరికాయి కాబట్టి అవి కూడా అడిగే అవకాశం ఉంటుంది. మొత్తానికి చాలా రకాల క్వశ్చన్స్ని సొంత నిర్ణయంతో అంటే ఒక ఉద్యమ నాయకుడిగా తొలి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మీరు సొంతంగా అన్ని నిర్ణయాలు మంత్రులకు తెలియకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నారా అని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ కాదు, క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పే అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా ప్రశ్నలకు ఆయన స్ట్రేట్గా సమాధానం ఇచ్చేందుకు మనం చూసాం. కేసీఆర్ ఇప్పుడు దిగుతున్నప్పుడు ఆయన చేతుల్లో కూడా ఫైల్ కనపడింది. ఆ ఫైల్లో చాలా క్లుప్తంగా చాలా పిన్ టు పిన్ ఏమేమి చెప్పదలుచుకున్నాడో అన్ని విషయాలు ఆ ఫైల్లో రాసుకొని వచ్చారు, టైప్ చేసుకొని వచ్చారు. నిన్న మనం చూసాం, నిన్న వ్యవసాయ క్షేత్రంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాజీ అధికారులు అదేవిధంగా చాలా మంది కూడా దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ చేశారు. కేసీఆర్ పోయి ఏం మాట్లాడాలి, ఏం ప్రశ్న అడిగితే ఏం చెప్పాలి, ఇట్లాంటి చాలా అంశాల మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే ఆయన ఫైల్ తీసుకొచ్చారు. అవసరమైతే ప్రశ్నలకు సంతృప్తి చెందకపోతే ఆ ఫైల్ కూడా ఇచ్చి వెళ్ళడానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో 2 బుక్స్ కూడా ప్రింట్ చేశారు. ఆ బుక్స్ను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ చూడాలి, ఇది రిటైర్డ్ జడ్జి చేసినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ కాబట్టి ఇది సంతృప్తికరంగా చెందితే ఓకే, లేకపోతే వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే అవకాశం కూడా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ఇక్కడ దాకా రావడం ఒక పెద్ద న్యూస్ అయితే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ని ఇరికించే కుట్ర జరుగుతుంది, ఇరికించేలాగా గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా కుట్రపూరితంగా చేస్తున్నారు అన్నటువంటి ఒక ప్రాపగండా ఏదైతే చేస్తున్నారో అది నిజమా కాదా మనకు భవిష్యత్తులో తేలే అవకాశం ఉంది. బట్ కేసీఆర్ మాత్రం ఆయన ఏం పట్టించుకోకుండా నేను తొలి ముఖ్యమంత్రిని, ఉద్యమ నేతను, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఆయన క్లియర్ కట్గా కమిషన్ పిలిచింది, నోటీసులు ఇచ్చింది, అందుకనే నేను వచ్చాను అనే విధంగా ఆయన వచ్చి ఆయన ప్రజెంటేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏదైతే ప్రశ్నలు అడుగుతారో అడిగే ప్రశ్నలకు ప్రతిదీ కూడా ఆయన చెప్పడానికి ప్రిపేర్గా మనకు అర్థమవుతోంది. అయితే నరేందర్, మరోపక్క అటు లోపల చూస్తే కేసీఆర్ విచారణకు హాజరయ్యారు, బయట చూస్తే అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా అటు ప్లాకార్డులు పట్టుకొని నిరసనలు చేస్తున్నారు. కాబట్టి ఏంటి సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్? ఎస్, మన వీడియో జర్నలిస్టు హేమంత్ కృష్ణ కూడా అక్కడే ఉన్నారు. ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మొత్తం ప్లకార్డ్స్ తోటి పెద్ద ఎత్తున అక్కడ మన పోలీసు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ భారీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు, ప్లకార్డ్స్ పట్టుకున్నారు. బీఆర్ఎస్ జెండాలతో, జాగృతి జెండాలతో పెద్ద ఎత్తున ఈ బీఆర్కే భవన్ చుట్టూ కూడా వందలాది మంది కార్యకర్తలు వేసి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కుట్రపూరితంగా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారు. ఒక ఉద్యమ నాయకుడిని, కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఆయనను అబాసుపాలు చేసేందుకు ఈ రకంగా చేస్తున్నారంటూ నినాదాలు చేస్తున్నటువంటి మనకు వాయిస్ కూడా వినపడుతుంది. చాలా మంది ప్లకార్డ్స్ కూడా పట్టుకొని ఉన్నారు. మనం హరీష్ రావు వచ్చినప్పుడు కూడా మనం చూపిస్తున్నటువంటి ఏరియాలో మొత్తం కూడా వందలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఈ రోజు అంతకు 4 రెట్ల మంది కేసీఆర్ కు అండగా నిలిచేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా వందలాది మందిని ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఒక పక్క ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా మంది ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు, ఇటు తెలంగాణ తల్లి విగ్రహం వైపు, అదేవిధంగా ఇటు లిబర్టీ వైపు కూడా ఎక్కడ కూడా ఎవరిని రానియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి వ్యక్తిని కూడా పిన్ టు పిన్ ఐడి కార్డు చూస్తేనే కానీ ఇక్కడికి రానియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూడాలి, ఇక్కడ కేసీఆర్ ఇంకొక గంటన్నర పాటు ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఏమేమి సమాధానం చెప్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, నిజంగానే వేబిలిటీ ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా, కేవలం కమిషన్ల కోసం కట్టారా కూడా అడిగే అవకాశం ఉంది. ఈ ఆరోపణలు వస్తున్నాయి, నిజమెంత అని కూడా కేసీఆర్ అడిగే అవకాశం ఉంది. వాస్తవానికి అక్కడ కెపాసిటీ, మేడిగడ్డ దగ్గర కెపాసిటీ అంత ఉందా లేదా, ఎందుకంటే ఆ నీళ్లను తట్టుకునే శక్తి అక్కడ ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లో కనుక ఎక్కువైపోతే, ఒక నిజంగా కూలిపోతే అది దాని మీద ప్రభావంతో కింద ఉన్నటువంటి మండలాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. నిజంగానే అన్ని అనుమతులు తీసుకొని మీరు కట్టారని కేసీఆర్
కేసీఆర్ని అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఆయన ఉద్యమ నాయకుడిగా, అదేవిధంగా కొంచెం నీళ్ల మీద కానీ వనరుల మీద కానీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ ముందు నుంచే కాస్త ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి వ్యక్తిగా ఆయన చెప్తుంటాడు. బట్ ఇప్పుడు దాని మీద కూడా కొంత స్టడీ చేసినటువంటి వ్యక్తి, స్వయంగా చాలా రాష్ట్రాలు కూడా తిరిగి దీనికి సంబంధించినటువంటి జలదోపిడీ మీద కానీ ఆయన దాని మీద పెద్ద ఎత్తున అనర్గళంగా మాట్లాడినటువంటి అనుభవం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు కట్టే ముందు కూడా పక్కన ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా తిరిగి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు అనుభవం ఉంది. కనుక అన్నిటిని కూడా ఎలాంటి తడబడు లేకుండా జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగేటువంటి ప్రతి ప్రశ్న కూడా ఆయన పిన్ టు పిన్ ఆన్సర్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఈయనని మరిన్ని కొంచెం అదనంగానే అడిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నరేందర్ ఇప్పటి వరకు 114 మందిని విచారించింది కమిషన్, అండ్ ఇప్పుడు ఫైనల్ గా కేసీఆర్ కి వచ్చింది కాబట్టి అప్పటిలానే ఉంటుందా, ఇంకా కొత్తగా ఇంకా మరిన్ని ప్రశ్నలతో ఇంకా అదనంగా కేసీఆర్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళిద్దరూ కేవలం క్యాబినెట్ లో ఇద్దరు కీలకమైనటువంటి మంత్రులే. బట్ ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఆయన నామమాత్రమైనటువంటి వ్యక్తిగానే నేను అని చెప్పాడు. ఆయన అడిగే ప్రశ్నలు ఆయనది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో నిజంగానే కార్పొరేషన్ లోన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎట్లా కడతారు, ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి. నిజంగానే మీకు తెలిసి కేసీఆర్ స్వేచ్ఛగా మీకు డబ్బులు రిలీజ్ చేసేలాగా ఇచ్చారా లేదా, లేదంటే మీ అనుమతి తీసుకున్నారా లేదా, ఇరిగేషన్కి మీకు ఏమైనా కోఆర్డినేషన్ ఉందా లేదా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మాట్లాడుతూ వచ్చాడు. బట్ కొన్ని మాత్రమే నాకు సంబంధం ఉన్నాయి, మిగతా అన్ని కూడా ఇరిగేషన్కు సీఎంకు ఆనాడు పనిచేసినటువంటి వ్యక్తికే సంబంధమైన విషయాన్ని ఈటెల రాజేందర్ కొన్ని చెప్పి కొన్ని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బట్ ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అనేటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తి అన్నాడు. బట్ అందుకనే మనం చూసాం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా ఆనాడు పనిచేసినటువంటి వ్యక్తిని చాలా క్వశ్చన్స్ కూడా ఆయన అడిగే ప్రయత్నం చేశారు. బట్ వాటన్నిటి కూడా ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ కీలకమైనటువంటి నేత, ముఖ్యమంత్రి స్వయాన ఆయన మొత్తం కాళేశ్వరాన్ని ఒక పెద్ద ప్రాజెక్టుగా, ఒక భవిష్యత్తులో 100 ఏళ్లకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చేశాడు. 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ప్లాన్తో ఒక దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ప్లాన్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పొరపాటు లేదు అని చెప్పే ప్రయత్నమే చేస్తాడు. ఖచ్చితంగా అన్ని అనుమతులు తీసుకుందామని చెప్తాడు. మహారాష్ట్రకు పోయి ఎన్ని రకాల అనుమతులు కోసం ప్రయత్నం చేసిందో చెప్తాడు. ఫడ్నవీస్ దగ్గరికి పోవడం కానీ, దాని తర్వాత పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి రాష్ట్రాల విషయంలో కానీ, గోదావరి మీద గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులు, అదే గతంలో కట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ గా 3.5 సంవత్సరాల్లోనే 90,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి చరిత్ర ఉందని కూడా కేసీఆర్ పదే చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్తాడు. బట్ అలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఎందుకోసం కుంగుబాటు అయ్యిందని కూడా చెప్పే అవకాశం ఉంటుంది, అడిగే అవకాశం ఉంటుంది. దాని అన్నిటికీ కూడా సమాధానం చెప్తారు.